ఫైనల్‌గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, అంతరాత్మ అంటే ఎవరో కాదండి. ఒక వ్యక్తి మనలోనే ఉంటూ ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పేవాడు. ఒరే రాజు, అంతరాత్మ ఉంటుందంటావా? అంతరాత్మ అంటే ఎక్కడుందిరా? జేబులో ఉందా లేకపోతే కింద ఉందా? చిన్నప్పటి నుంచి అన్ని పనులు మనమే చేసుకుంటాం కదా. అయినా ఎలాంటివన్నీ ఆలోచించక బుర్ర పాడైపోద్దా. ఓయ్, ఎవరు నువ్వు? నీ అంతరాత్మనరా. అయితే ఇక్కడేం చేస్తున్నావు? నీ బాడీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. మరి మా సారేమో చనిపోయినప్పుడు అంతరాత్మ వెళ్తుందన్నారు. మరి నువ్వేంటి ఇప్పుడు వెళ్ళిపోతున్నావు? నా మాట వినను నువ్వు. బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే. అందుకే నేను వదిలి వెళ్ళిపోతున్నాను. ఏ ప్లీజ్, నువ్వు నాతో ఉండాలంటే నేనేం చేయాలి చెప్పు. ఏం చేయాలా? ఓ పని చేయి. ఓ 3 రోజులు నేను చెప్పినట్టు చెయ్యి. అప్పుడు చూద్దాం. యారా, ఎక్కడికి బయలుదేరావు? ఆర్టీఓ ఆఫీస్కి డాడీ. ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్కి ఎందుకు? ఎల్ఎల్ఆర్ ఉంది కదా, వెళ్తే ఇవాళ పర్మనెంట్ అయిపోతుంది. ఎలా వెళ్తున్నావు? బస్. బస్సా? ఉమ్, నా కొడుకు అయ్యండి నా పరువు తీస్తున్నావు కదరా. ఏ? కార్ వేసుకెళ్ళు. ఓకే, కీసేయ్. అదిగో అక్కడ ఉన్నాయి, తీసుకెళ్ళు. ఎరా, ఎటు వెళ్తున్నావు? హే, ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తున్నాను, వస్తావా? ఏ? నాకు పర్మనెంట్ లైసెన్స్ వచ్చేస్తుంది ఇవాళ. ఇప్పుడు లేదేంట్రా? ఉమ్. అంటే లైసెన్స్ లేకుండానే కార్ వేసుకొని వెళ్తావేంట్రా? దిగురా నా ఏ, కొడుకా, దిగు ఏ, దిగు. ఆగు. ఎందుకు కోపడుతున్నావు? చైతే ఇద్దావా? లైసెన్స్ లేకుండా కార్ వేసుకొని వెళ్ళిపోతున్నావా? ఆర్టీఓ ఆఫీస్ ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు. వెళ్ళి రావడానికి 2 లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుంది. అదే బస్సులో పోస్తే 60 మంది 6 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. అయినా నీకుంది లెర్నింగ్ లైసెన్స్. నీలాంటి లైసెన్స్ లేని ఎదవలు నడపడం వల్లే సగటున సంవత్సరానికి 1,00,000 మంది చనిపోతున్నారు మన దేశంలో. కోప్పడి ఎదవా. నీకు దన్నవరా బాబు. ఆగు, తాళం లోపల ఇచ్చేసి వస్తాను. అలాగే డాడీ, కారు వద్దు, ఏమొద్దు. నా ఒక్కడి కోసం కారు అనవసరం, నేను బస్సులో వెళ్తాను. రేయ్ రేయ్. సార్. చెప్పమ్మా. ఏంటయ్యా ఇది? వెళ్ళారు సార్. చేయాలని కట్టు బాగానే ఉంది. డొక్కు మారుతి ఏడైనా ఒకటి ఇస్తాము. 8 చూపించాలి. బండి మధ్యలో ఒక్క సెకండ్ ఆగినట్టు అనిపించినా రిజెక్ట్ చేస్తాం. ఓహో. వారం తర్వాత మళ్ళీ చలాన్ కట్టి పనులు మనకొని రావాలి. అంత రిస్క్ ఎందుకు కానీ ఒక 100 రూపాయలు చేతిలో పెట్టు, సంతకం పెట్టేస్తా. ఇద్దరికి సులువైన పనే, ఆలోచించు. ఓకే సార్. ఇలా లంచాలిచ్చి లైసెన్సులు తీసుకోవటం వల్ల రోడ్డు మీద ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆలోచించుకో. సార్, చలాన్ కట్టామా, కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నాయా లేదా, అంతేగాని డ్రైవింగ్ వచ్చారు అదని ఎవడో చూడరా సార్. డ్రైవింగ్ ఏముందయ్యా? లైసెన్స్ వచ్చాక డ్రైవింగ్ మీరే నేర్చుకుంటారు. దాంట్లో ఏముంది? వద్దు సార్, నేను 8 కేసు చూపిస్తాం. చూసావారా, చేయగలిగే సత్తా ఉండి కనీసం నువ్వు ప్రయత్నించడానికి కూడా ధైర్యం చేయకుండా లంచం ఇవ్వబోయావు. ఇలాంటి తప్పు ఇంక చేయకు. ఎరా, అయిందా పని? అయింది డాడీ. ఇట్రా. నీకెలాగో చదువు అవ్వలేదు, కనీసం బాస్కెట్బాల్ అయినా ఆడి పేరు తెచ్చుకో. ఇంట్రెస్ట్ లేదు డాడీ బాస్కెట్బాల్ మీద. మంత్రి గారికి నీ పేరు చెప్పి రికమెండ్ చేశాను. టోర్నమెంట్కి నీ సెలెక్ట్ చేస్తారు. ఆట ఆడటం కూడా వాళ్ళే నేర్పిస్తారు. బుద్ధిగా నేర్చుకో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని కనీసం ఇందులో అయినా పేరు సంపాదించు. ఇప్పటిదాకా వెలగబెట్టింది చాలు. ఇంట్రెస్ట్ లేకుండా ఎలా డాడీ ఆడటం? నిన్ను ఇంట్లో ఉంచుకోవటం నాకు ఇష్టం లేదురా. ఉంటావా పోతావా? 50 బాబో 2 టికెట్లు. ఆగరా, ఇప్పుడు ఇదంత అవసరమా? నువ్వు కొంటున్న ఈ టికెట్లో మూవీ ఛార్జెస్, థియేటర్ మెయింటెనెన్స్, ఏసీ ఛార్జెస్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అన్నీ కలుపుకొని 50 రూపాయలు. మరి ఇంకా 50 రూపాయలు ఎక్స్ట్రా బ్లాక్ మనీయా? ఇలా కొంటున్నారనేరా కౌంటర్లో టిక్కెట్లు ఉన్న హౌస్ఫుల్ బోర్డు పెట్టి బయట బ్లాక్లో అమ్మేస్తున్నారు. ఇంత చెప్పినా అర్థం కాదారా నీకు? వద్దు బాబు. రఘు, సినిమా ఎవరికైతే రేపు చూద్దాం, వచ్చిన నష్టమే లేదు, వెళ్దాం పద. సార్, వీడు నా కొడుకు బాస్కెట్బాల్ నేషనల్ టీంలో పెట్టించమని రికమెండ్ చేశాను కదా, మరి ఎంతవరకు వచ్చింది అది? ఎవర్రా మన స్టేట్ నుంచి సెలెక్ట్ అయింది? అయ్యా, రోహిత్ అన్న ఒకడు సెలెక్ట్ అయ్యాడు. ఏమైనా అవని మనోడు సెలెక్ట్ అవ్వాలంతే. హలో సెలక్షన్ కమిటీ, మంత్రి గారు ఒక క్యాండిడేట్ రికమెండ్ చేశారు కదా. పని అయ్యింది. ఒకసారి సార్కి ఫోన్ ఇవ్వండి. హలో అయ్యా, పని అయ్యింది. మీ పుత్రరత్నాన్ని నేను చూసుకుంటాను. నా ఖేల్ రత్నం ఎలాగైనా కొంచెం మంత్రి గారిని చూసుకోమని చెప్పండి. అయ్యో, దాందే భాగ్యం అండి. చూసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. నోర్మయ్, అక్కడ నీ టీమ్మేట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, వెళ్ళి పరిచయం చేసుకో. ఒరే, అసలు నీ హైట్కి ఈ గేమ్కి ఏమైనా సంబంధం ఉందేంట్రా? ఒకసారి వాడి ఫేస్ చూడరా.
లాస్ట్ 2 years నుంచి ఛాంపియన్గా ఉండి కప్పు తీసుకొచ్చాడు వాడు. ఏమైంది బాస్? ఏం చేయమంటారు బాస్, లాస్ట్ 1 year నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను కానీ ఈసారి నన్ను సెలెక్ట్ కూడా చేయలేదు. వాడు ఒకటి దద్దమని సెలెక్ట్ చేశారు. అడిగితే కనీసం నన్ను ఆఫీస్ దగ్గర కూడా రానివ్వట్లేదు. వాడి బదులు సెలెక్ట్ అయిన ఆ దద్దం ఎవడో కాదురా, నువ్వేరా. నీలాంటి అర్హత లేని వాళ్ళు ఆడటం వల్లే 100 కోట్ల మంది ఉన్న ఈ దేశంలో ఒక్క ఒలింపిక్ గోల్డ్ మెడల్ కొట్టడానికి దేవుడికి మొక్కుతున్నాం. పక్క దేశాల్లో 8-0తో ఓడిపోయి పరువు తీసుకొని మరి వస్తున్నాం. అసలు నీకెంత చెప్పినా వేస్ట్ రా. నీ బదులు సెలెక్ట్ అయిన దద్దం ఎవడో కదా బాస్, నేనే. నేను తప్పుకుంటున్నాను, నువ్వు ఆడుతున్నావు. ఈ గేమ్ ఆడటం నా వల్ల కాదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏ అక్కడ చూడండి డాడీ, వాడు 2 years నుంచి ఛాంపియన్ అంట. వాడిని రిజెక్ట్ చేసి నన్ను యాక్సెప్ట్ చేశారు. ఏముందిరా వాడి దగ్గర? మనలాగా పలుకుబడి ఉందా, లేకపోతే మంత్రి గారి సిఫారసు ఏమైనా ఉందా? ఆ అర్హత ఉంది, ఆ అర్హత నాకు లేదు. మన దేశం ఇలా తయారవుతుంది అంటే దానికి కారణం 3 రకాల వ్యక్తులండి. 1 వాళ్ళ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించని వాళ్ళు. 2 విధి నిర్వహణని అడ్డుకునేవాళ్ళు. 3 అధికార దుర్వినియోగం చేసేవాళ్ళు. వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళ బాధ్యతల్ని తెలుసుకొని సక్రమంగా నడుచుకుంటారో అప్పుడే మనం బాగుపడతాం. ఒక 3 రోజుల్లో మన హీరో ఎలా మారిపోయాడో ఇప్పుడు చూద్దాం. అయ్యో, ఏంటి బాస్ ఇది? సాటి మనిషి మీద ఎందుకు మీకు ఇంత నిర్లక్ష్యం? తాగేసి పడిపోయాడు బాస్, పోలీస్ కేసు అయిద్ది, మనకెందుకు, వదిలేయి. ఏంటి బాస్ ఇది? రఘు, నువ్వు ఎక్కడున్నా సరే అర్జెంట్గా కారు వేసుకుని రైతు బజార్ దగ్గర రారా, ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. ఏరా, నేను రావటం 1 నిమిషం ఆలస్యం అయ్యేసరికి ఇంత మంచి డెసిషన్ తీసుకున్నావు. ఇప్పుడు మారిపోయాను కదా, నువ్వు నాతో నుండిపోయా? ఇక నీతోనే ఉంటాను రా.